సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను ఓవరాల్గా 5 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. 1, 0.95, 0.9, 0.85, 0.8 వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, కామన్వెల్త్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్ అండ్ వరల్డ్ యూనివర్సిటీ. అలాగే నేషనల్ ఈవెంట్స్, నేషనల్గా ఈవెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇంటర్నేషనల్ చెప్పాను, ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ చెప్తున్నాను. SAF గేమ్స్ అయితే 1 వెయిటేజ్, అన్నిటికంటే ఎక్కువ తెలిసింది అందరికీ అది. సీనియర్ నేషనల్ అయితే 0.95, ఫెడరేషన్ కప్ 0.9, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ 0.85, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 0.8, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 0.75, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ 0.7, అది యూత్ గేమ్స్ 0.75, స్కూల్ గేమ్స్ 0.7, జూనియర్ ఆర్ యూత్ ఆర్ సబ్ జూనియర్ నేషనల్ 0.65, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ SGFI 0.6. 9 రకాల డివిజన్స్ కింద చేయడం జరిగింది. మీరు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలాంటి స్పోర్టు గేమ్ మీరు పార్టిసిపేట్ చేశారో ఆర్గనైజేషన్ అది, ఎలాంటి ఆర్గనైజేషన్ తరపు నుంచి మీరు చేసే ఫెడరేషన్ కప్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు వచ్చినటువంటి స్కోర్ ఏదైతే 35 చెప్పాను కదా, మీకు గోల్డ్ వస్తే 35 వస్తాను ఇలా డివైడ్, దానికి ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తారు 0.9, 0.85 అట్లాగా. ఒకవేళ ఒకే వ్యక్తి ఒక నేషనల్ గేమ్లోను ఒక ఇంటర్నేషనల్ గేమ్లోను కానీ పార్టిసిపేట్ చేసినట్లయితే రెండు కూడా కలుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఇంటర్నేషనల్లో 100 వచ్చింది, 100లో స్కోరు, దాని 0.9తో సంథింగ్ వాళ్ళు పెట్టినటువంటి దాంతో 0.9తో మల్టిప్లై చేస్తే ఫ్యాక్టర్ 90 స్కోర్ వచ్చింది. నేషనల్లో దాంట్లో పార్టిసిపేట్ చేశారు, దాంట్లో కూడా 35 స్కోర్ వచ్చింది. ఏదో 0.7 అనుకుందాం, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనుకుందాం, ఫెడరేషన్ కప్ అనుకుందాం, 0.9తో మల్టిప్లై చేశారు ఆ స్కోర్. ఈ రెండు స్కోర్ని కలిపేస్తారు, కలిపేసి ర్యాంకులో వేస్తారు. అది క్లియర్. ఇంటర్నేషనల్ స్కోర్స్ వేరు, ఫ్యాక్టర్స్ వేరు, నేషనల్ ఫెడరేషన్ ఏ తరపు నుంచి ఆడారు అన్నది వేరు, ఫ్యాక్టర్స్ వేరు. 2 వస్తే 2 కలుపుతారు. ఇద్దరు స్టూడెంట్స్ సేమ్ స్కోర్ వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ స్కోర్ ఎవరికైతే ఎక్కువ వచ్చిందో వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఇది నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్కి సంబంధించిన ర్యాంకింగ్ ఫ్యాక్టర్.